1948 హైదరాబాద్ని ఇండియాలో కలపొద్దు అని నిజాంలు రజాకార్లు రాజ్యమేలుతున్న టైం. అలాంటి టైంలో ఒక ఊరు తిరుగుబాటు చేస్తే హీరోకి ఫుట్బాల్ అంటే ప్రాణం. ఫుట్బాల్ కోసం ఇంగ్లాండ్ వెళ్లాడా? ఛాంపియన్ అసలు ఏ టైప్ మూవీ? ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చూస్తే కనెక్ట్ అవుతుందా? నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమా ఒకసారి చూడొచ్చా లేదా స్కిప్ చేయాలా? ఈ వీడియోలో తెలుసుకుందాం. మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మూవీ కథ ఏంటంటే ఇదొక పీరియాడిక్ డ్రామా. ఇండిపెండెన్స్ తర్వాత 1948 టైంలో హైదరాబాద్ని నిజాంలు రజాకార్లు పాలిస్తున్న సమయంలో హైదరాబాద్ని ఒక ఇండిపెండెంట్ కంట్రీగా ఉంచాలి, భారతదేశంలో కలవకూడదు అని వాళ్లు ప్రయత్నిస్తుంటారు. అలాంటి పరిస్థితుల్లో భైరాన్పల్లి అనే ఊరి ప్రజలు ఎలా తిరుగుబాటు చేశారు, అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి, హీరో వాళ్లకి ఎలా హెల్ప్ చేశాడు అనేదే ఈ సినిమా కథ. మూవీ స్టార్ట్లో హీరో ఫుట్బాల్ గేమ్ ఆడుతుంటే ఇది లగాన్ సినిమాలాగా ఉంటుందేమో అనుకున్నాను. కాని అక్కడి నుంచి కథ మొత్తం భైరాన్పల్లి చుట్టూనే తిరుగుతుంది. ముందుగా ఈ మూవీలోని ప్లస్ పాయింట్స్ చూద్దాం. రోషన్ యాక్టింగ్ సూపర్గా చేశాడు. సినిమా మొత్తం తన క్యారెక్టర్లో బాగా ఇన్వాల్వ్ అయిపోయాడు. యాక్టింగ్, డాన్స్ అన్నీ బాగా చేశాడు. హీరోయిన్ అనస్వర రాజన్కి ఇది తెలుగు డెబ్యూ మూవీ. చూడడానికి అచ్చం తెలుగమ్మాయిలా ఉంది. యాక్టింగ్ కూడా చాలా బాగా చేసింది. ఈ సినిమా 1948 బ్యాక్డ్రాప్లో తీసినది కాబట్టి అప్పటి కాస్ట్యూమ్స్, ఆ పల్లెటూరు వాతావరణం అన్నీ అప్పట్లో ఎలా ఉండేవో అలాగే చూపించారు. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఆ కాలంలో వాడే ఫోన్లు, ఇతర వస్తువులు చూపించడం మనల్ని నిజంగానే ఆ రోజుల్లోకి తీసుకెళ్లిన ఫీలింగ్ ఇస్తుంది. ఇంకో పెద్ద ప్లస్ పాయింట్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్. ఆయన కంపోజ్ చేసిన పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి చాలా ప్లస్ అయ్యాయి. మీరు ఆల్రెడీ విన్నే ఉంటారు. గిరాగిరా గింగిరాగిరే పాట ఎంత పాపులర్ అయిందో. ఇక నెగటివ్స్ విషయానికొస్తే ఈ మూవీ ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటుంది. సినిమా మొత్తం అక్కడక్కడే తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఈ మూవీ 2 డైరెక్షన్స్లో వెళుతుంది. ఒకటి, హీరో నాకు ఇండియా ఏమిచ్చింది, నేను ఎందుకిక్కడ ఉండాలి, ఇంగ్లాండ్కు వెళ్లి మాంచెస్టర్ ఫుట్బాల్ లీగ్లో ఆడాలి అనే ప్లాన్లో ఉంటాడు. రెండోది, భైరాన్పల్లి ఊర్లో వాళ్లు నిజాంలు రజాకార్ల మీద తిరుగుబాటు చేస్తూ ఉంటారు. హీరో క్యారెక్టరైజేషన్ చాలా వీక్గా అనిపించింది. ఒకసారి భైరాన్పల్లికి హెల్ప్ చేస్తాడు, ఇంకోసారి వాళ్లు కష్టాల్లో ఉన్నప్పుడు నా దారి నేను ఇంగ్లాండ్ పోతా, మీ చావు మీరు చావండి అన్నట్టుగా ప్రవర్తిస్తాడు. సినిమా అయిపోయే ముందు 5 నిమిషాల వరకు కూడా అదే మాట మీద ఉంటాడు. కానీ లాస్ట్ 5 మినిట్స్లో ఒక్కసారిగా ఫ్లిప్ అవడాన్ని చూస్తే స్క్రీన్ ప్లే అంత సరిగ్గా లేదని అనిపిస్తుంది. నాకెందుకో కొన్ని క్వశ్చన్ మార్క్స్ అలానే మిగిలిపోయాయి. ఇమోషన్స్ని కూడా కరెక్ట్గా చూపించలేకపోయారు అనిపించింది. హీరో సడన్గా చాలా కోపంగా డైలాగ్స్ వేస్తాడు. ఇక్కడ ఏదో పెద్దది జరగబోతోంది అనుకునే లోపే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చాలా కూల్ అయిపోతాడు. ఇలాంటి సడన్ చేంజెస్ సరిగ్గా అనిపించలేదు. ఈ మూవీలో నాకు బాగా నచ్చిన సీన్ ఇంటర్వెల్ ముందు వచ్చే సిచ్యువేషన్స్, అలాగే ఫైట్ సీన్ అయితే నిజంగా అద్భుతంగా ఉంటాయి. ఇంకో సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటంటే ఒక పెద్ద హీరో రోషన్ ఫాదర్ క్యారెక్టర్గా చేశాడు. కానీ ఆ క్యారెక్టర్ సినిమాలో 1-2 మినిట్స్ మాత్రమే ఉంటుంది. నా ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే ఇదొక యావరేజ్ మూవీ, కానీ ఒకసారి మాత్రం డెఫినెట్గా చూడొచ్చు. ఫ్యామిలీ మొత్తం కలిసి చూసేలా ఉంటుంది. మీరు ఆల్రెడీ ఈ మూవీ చూసుంటే మీకు ఇందులో ఏ సీన్ బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. ఇప్పటివరకు మా వీడియో చూసుంటే ఈ వీడియోని లైక్ చేయండి.